మా హీరో కిషోర్ కుమార్ వంట చేస్తున్నాడు, మేము తిని పెడతాం. ఇటువైపు సతీష్ కుమార్ ఉన్నారు, అటువైపు ప్రసాద్ గారు పేపర్ చదువుతూ హిందూ పేపర్ బిజీగా ఉన్నారు. బయట రాజు గారు బ్యాంక్ కోచింగ్లో నిమగ్నమైనారు. అమ్మాయిలు ఫాలోస్ బాగుంటే అది యూట్యూబ్ చూసి ఇలాంటి మూవీలు నాకు వస్తే బాగుందని. ఉద్యోగానికి వెళ్తే అది నేను కంపల్సరీగా ఇంటికాడ వంట చేస్తాను. వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళకుండా నేను ఎక్కడే చేస్తాను వంట, లేకపోతే నేనన్నా ఉద్యోగానికి వెళ్ళాలి, వాళ్ళన్నా ఉద్యోగం వంట చేయాలి, ఏదో ఒకటి. ఇటువైపు మా సతీష్ గారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తారు, ఎట్లా వంట చేయాలి. కొంచెం విరామం. ఇటువైపు మా రాజుగారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. చికెన్ వండే ముందు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని తర్వాత ఇంకేం చేయాలి? ముందు ఫస్ట్ ప్లేట్ శుభ్రంగా కడగాలి. తర్వాత అండి ఉల్లిపాయల తర్వాత మీ అభిప్రాయాలు చెప్పండి. అభిప్రాయాలు ఏం లేవు సార్. ఏమైనా చిట్కాలు చెప్తారా వంట ఎలా చేయాలంటే? మసాలా పౌడర్ కొనాలి, ప్రియా మసాలా. ఓకే ఓకే, ప్రియా పేస్టా? ఓకే. బాగున్న పచ్చిమిరకాయలు సన్నగా తవరాలి. సరే, చిట్కాలు చెప్పండి. మా ఊరు అది కూడా హోటల్ మేనేజ్మెంట్ లో దొరకవచ్చు, డైలీ సాధన చేయొచ్చు, బ్యాంక్ కోచింగ్ కాదు. అవి కూడా ల్యాక్స్లో శాలరీస్ అండి. హోటల్ మేనేజ్మెంట్ ఏమైనా తక్కువ తీస్తారు మీరు? పెద్ద పెద్ద గెస్టులు వస్తారు, మిమ్మల్ని చూడను. ఇది మా అందమైన రూమ్. ఈ రూములో 4 విద్యార్థులు. చికెన్ 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 దీన్ని చికెన్ అంటారు. ఒక ప్లేట్ ఇస్తా. ఓ కిషోర్, చికెన్ కోసం పాటు పడుతున్నాం. కారం కాదు, లేచిపోతున్నావు. కారం తక్కువ వేస్తారు. కారంలో పర్లేదమ్మా, ఏం కాదు, పనుకుంటాం లేదు. మంట ఎక్కుతుంది కింద, మంట వేస్తుంది. నేను నీట్గా చేస్తాను, కారం ఏముండదు. మేము నీట్గా తింటాం, తిని పెడతాం. ఓకేనా? ఓకే. ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకొని శుభ్రంగా కడిగి తర్వాత ఏం చేయాలండి? నీళ్ళు గట్టిగా, ముక్కలు అలా గట్టిగా నీళ్ళు పోవాలి, నీళ్ళు పోవాలి మొత్తం. ముందు తాగలో ముక్కల్ని దోరగా వేయించి నీళ్ళు లేకుండా చూసుకోవాలి. ఇలాగా నీళ్ళు వదిలేటట్లు మొక్కల్ని పెంచగాలి. తర్వాత మూగుళ్ళో ఉన్న నీళ్ళు ఉంటే బయట పారపోసుకోవాలి. ఓకే, నీళ్ళు పారపోసిన ఆయన కుక్ చేసుకుంటారు ఆయిల్ పోసి. ఫస్ట్ వేడి చేయాలి కదా, అది తేమ ఉండకుండా ఆయిల్కి పెట్టాలి. పవర్ ఉంది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పవర్ ఉందా? जी फैन लाइट जैसे बेटे 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 आया को टैम बहुत टैम बहुत
ఆయిల్ కాగబెట్టాలి. అదే ట్యామ్ కాదు. ఫ్యాన్ తీసి ఫ్యాన్ తీసే దుమ్ము వస్తే ఆతులు వస్తాయి. ఎంటికలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎందుకు కోసం ఇది లాస్ట్లో కదా వేసేది ఏంటిది? అవును లాస్ట్లో కదా. అవును అన్ని నమ్మకాలు ఉండు మనకేం తెలుసు. అంతేనా ఉండేవాళ్ళు తెలుసుదా? షెఫ్ అంటారు ఏమంటే అంటారు ఇంకొకడు ఏమంటారు షెఫా? షెఫ్ అంటారు. వడ్డించే ఉన్నా లేకపోతే వండేవాడిని ఏదంట చెఫ్ అంటారు. చెఫ్ షెఫ్ అయిపోయింది కదా. అయిపోయింది ఇంగ్లీషే. ఇంకా కేజీ చికెన్కి రూపాయలు సరిపోతాయా? కోతాం బట్టు సరిపోతాయా? సరిపోతాయి. నాకేమో తక్కువ అనిపిస్తున్నాం. చదువుతున్నా కదా మేము చెడ్డ అదిరా ఇప్పుడు నువ్వు మగాడు అవి తింటే కడుపులో పెరిగింది. ఏంటి ఉల్లిపాయలు బా అంత లేదు. కింద నుంచి బయట రావాల్సింది తింటే అంతే. ఏమొచ్చినా ఏం గింజలు మింగినా కింద నుంచి రావాల్సింది. ఏమో బాబు హోటల్లో ఇంత మొక్కలు కట్ చేసి వేస్తారు. తెలియదు చెప్పాను. ఆప్షన్ బి అని తెలుసు కూడా మనం ఏ పెడతాం. అదేంటో జస్ట్ రూట్ తినే దీనికి టైటిల్ ఏం పెడతాం? మా రూమ్ వంట పిఓ వంట కాదు కాదు వంట వార్పు వంట బ్యాంక్ బైక్ నంద్యాల బ్యాంక్ స్టూడెంట్ బై కిషోరా. మిరపకాయలు ఉల్లిపాయలు ఇంకేమేసారు? ఉప్పు కావాలి మాయా. ఉప్పు ఉంది కారం లాస్ట్లో. ఉప్పు కొద్దిగా తక్కువ మళ్ళీ కలగ రాకపోతే వేసుకుంటాం. ఉప్పు అయిపోతే అంతే చాలు చాలు. దోరగా ఉల్లిపాయలు దోరగా వేగే వరకు చెప్పండి. కామెంటరీ ఇస్తే కదా. ఏంటి ఏగట్లేవు. మూత పెడదామా? మూత వద్దు అట్లే ఉంటాయి. అవును మూత శుభ్రం కడుకో. ఏదో పడుతుంది వద్దు కొంచెంసేపు. ఆంటీ చెప్పమా.